హలో, మన గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పేది తెలివైన మేక అండి. ఇది ఒక రైతు ఉంటాడు, వెంకటాపురం చెందిన రామయ్య రైతు దగ్గర మేకల మందలు ఉంది. అందులో బాగా బలిసింది, బాగా బలంగా ఉన్నది. పెద్ద గడ్డంతో ఉంది. ఒక ముసలి మేక ఉంటుంది. అది ఎలాగైనా సరే ఆ మేకల మందతో పాటు వచ్చి అది అడవంతా తిరిగేసి మళ్ళీ మేకల మందతో కలిసి వెళ్ళిపోయి యజమాని కప్పి కడుగప్పి అలా తిరుగుతూ ఉంటుంది. ఒకరోజు అనుకోకుండా దానికి దారి తిరిగా పారిపోయి వేరే చోటకి వెళ్ళిపోతుంది. ఆ రాత్రి ఆ చీకట్లో దానికి దారి పోయడంతో అది ఏం చేస్తుందంటే ఎలా గుహ దగ్గరికి వచ్చేస్తుంది. సింహం గుహ దగ్గరికి వచ్చి సింహాన్ని చూసి భయపడుతుంది. ఎలాగ దీన్ని తప్పించుకోండి అదొకటి ఆలోచిస్తుంది. ఈ ఆపద నుంచి ఎలా కట్టాకని ఆలోచించి దాంతో పెడుతుంది. సింహం కూడా ఏమిటి ఇది ఇలా ఉంది కానీ నేను భయపడతాను కానీ నేను భయపడతాను కానీ అది నన్ను భయపెట్టేట్టుగా ఉంది ఏంటో అని అది అనుకుంది. చివరికి నేను మేకల సామ్రాజ్యం మాది, పక్కన రాజ్యం నేను సర్వసైన్యాన్ని, మా రాజుగారు నిన్ను కలవాలనుకుంటున్నారు, నువ్వు వచ్చినా సరే మమ్మల్ని రమ్మన్నారు, సరే వస్తామన్నారు అనేప్పటికీ సింహం ఆలోచించి దానికంటే నేను వెళ్ళడమే బెటర్ అని చెప్పి నేను రాత్రి కూడా ఎవరిని కలవను, పొద్దున వస్తానని చెప్పి ఈ మాట కోసం ఎదురు చూస్తున్న మేక ఓహో బతుకు జీవుడా, నేను ఎలాగోలాగా తప్పించుకోవచ్చని చెప్పి సరే అని చెప్పి అది తప్పించుకుంటుంది. సరే అని చెప్పి తెల్లవారి మందుతో కలిసి వెళ్ళిపోతుంది. దీనివల్ల ఏంటంటే ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు తెలివిగా ఆలోచించి బయటపడేట్టుగా చూసుకోవాలి. దీనివల్ల తెలిసిన నీతి. అలాగే రెండో కథ నక్క సలహా. ఒక ఊళ్ళో ఒక అడవిలో పెద్ద చెరువు గట్టు దగ్గర మామిడి చెట్టు మీద ఒక కోతి. దానికి ఏంటంటే ఎంతకాలంగా అడవిలో ఉంటున్నా దాన్ని ఎవరు గుర్తించలేదు. దానికి ఒక రకమైన బాధపడుతుంది. అలాగే పక్క ఊరి నుంచి పక్క అడవి నుంచి నక్క ఒకటి పారిపోయి వస్తుంది. ఎందుకంటే అది ఎందుకు వచ్చింది, అది చెడు పనులు చేయడంలో దాన్ని తరిమేస్తారు అన్నమాట. అదని చెప్పి ఆ అడవిలోకి వచ్చి చూసేప్పటికి కోతి పైనుంచి అడుగుతుంది. ఏంటి ఇక్కడికి వచ్చి అడిగితే నేను ఇదంతా నాకు తెలుసు, ఇది అందరూ నాకు తెలుసు అని, చీమ దగ్గర నుంచి అందరూ నాకు చాలా తెలుసు అని. అప్పుడు కోతి ఆశ్చర్యపోయి ఓహో అలాగా అని చెప్పి నన్ను ఎవరు గుర్తించలేదు, గుర్తించాలని ఏం చేయాలని అడుగుతుంది. ఏమీ లేదు, పెద్దవాళ్ళని గెలిచేస్తే వాళ్ళని గెలిచేస్తే వాళ్ళని అప్పుడు నీకు గుర్తింపు వస్తుంది. అలాగా అనుకుని ఆ మరుసటి రోజే ఏం చేస్తుంది, ఆ చెట్టు మీదకి వచ్చి అటువైపు వస్తున్న పులిని చూస్తుంది. పులి చెరువు దగ్గర మంచిని తాగడానికి వస్తుంది. దాన్ని ఏం చేస్తుంది, తోకపట్టి లాగి దాన్ని ఇచ్చేస్తుంది. అప్పుడు పులి దాన్ని వెంబడించాడు, చెట్టు ఎక్కి కూర్చుని దాన్ని బాగా వెక్కిరించేపటికి దానికి కోపం వచ్చి చాలాసేపు కూర్చుని చివరికి దాహం వేసి మంచిని తగ్గుతుంది. అలాగే ఎలుగుబండి వస్తుంది. ఎలుగుబండిని కూడా అలాగే వెనకాల పడి దాని అది తేనె పట్టుకుని వస్తే దాన్ని తేనె పట్టుకుని లాగి చెరువులో విసిరేసి దాన్ని కూడా అలాగే ఏడిపిస్తుంది. అది కూడా కోతి వెంట పడి పరిగెడుతుంది. మళ్ళీ చెట్టు ఎక్కి కూర్చుంటుంది. అది కూడా చాలాసేపు చూసి మంచిని తాగి దాహం వేసి మంచిని తాగి అది విడిపోతుంది. చివరికి ఏనుగు వస్తుంది. ఏనుగు కూడా దాన్ని తోకలాగి అలాగే ఉంటుంది. దాన్ని ఏమంటుంది, ఇంత పెద్దగా ఉన్నావు, తోండం ఊపుకుంటూ వస్తావు, సింహం అంటే భయపడతావు అని చెప్పి దాన్ని గిరిచేస్తుంది. అనేప్పటికీ అది కూడా అలాగనే ఇవన్నీ కలిసి సింహానికి, అడవిలో ఉండే సింహానికి చెప్తే సింహం దీన్ని అడుగుతుంది, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అంటే నాకు నక్క ఇలా సలహా చెప్పింది, పెద్దవాళ్ళని గిరి చేస్తే నేను గుర్తింపు వస్తుంది. అప్పుడు దాన్ని సింహం కేకాల్సింది, పెద్దవాళ్ళకి గురి చేస్తే కాదు మంచి పని చేస్తే గుర్తింపు వస్తుందని చెప్పేప్పటికి అలాగా అని చెప్పి అప్పటి నుంచి మంచిగా చేస్తుంది. అందుకే నక్క చెడ్డ పని చేయండి, దాన్ని అడవి నుంచి తరిమేశారు, అది సంగతి అని చెప్పి అంటుంది. అప్పటి నుంచి మంచిగా ఉండి మంచి పని చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటుంది. దీనివల్ల ఎవరి సలహాలు తీసుకోకూడదు. ఇంకో మూడో కథ చిన్న అలవాటు. ఇది ఒక బాటసారి ఊరు తిరుగుతూ ఉంటాడు. దాని దగ్గర ఒక ఒంటె ఉంది. దానికి కాస్త ఒక రోజు సీత కలిపి ఎక్కిపోతారు. గుడారం వేసుకుని పడుకుందాం అనుకుంటే అది నాకు ఒంటె కూడా బయట పడుకుంది. చాలాసేపటికి మధ్యలో దాన్ని చదివేసి గుడారం దగ్గరికి వచ్చి నాకు చలిగా ఉంది, నేను కూడా వచ్చి పడుకుంటాను సరే అంటాడు. అలా అని చెప్పి ముందు ఏం చేస్తుంది, సరే అని చెప్పి ముందు తలదాచుకుంటుంది. తర్వాత ఏం చేస్తుంది, శరీరం మొత్తాన్ని దాచుకుంది. చివరికి అతను బయటపడుకోవాల్సి వస్తుంది. అప్పుడు అనుకుంటాడు, అనవసరంగా నేను దీన్ని తెచ్చుకున్నాను, తాను తిట్టుకుని చెడు అలవాటు ఒంటి లాంటివే మొదట్లో చిన్న విషయమే కదా, తర్వాత
అవి పెద్ద అవుతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి.